ఈ వారం డిఫెన్స్ రౌండ్ అప్ కంపెనీ సెగ్మెంట్లో మిధాని ధాతు నిగమ్ లిమిటెడ్ అనే ఒక ప్రభుత్వ రంగ సంస్థ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అసలు ఈ సంస్థ ప్రత్యేకత ఏంటి, ఏ విషయంలో వీళ్ళది ఎక్స్పర్టీస్ ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సార్, డిఫెన్స్ రౌండప్లో వెరీ రేర్గా మనం ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ గురించి మాట్లాడుతూ వస్తున్నాం. దాంట్లో మిధాని ధాతు నిగమ్ లిమిటెడ్ ప్రత్యేకత ఏంటి సార్? కోర్స్ మిధాని అంటేనే మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్, అది దాని యొక్క షార్ట్ ఫామ్ మిధాని అని పిలుస్తారు. ఇది మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, ఇది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. అఫ్ కోర్స్ వీళ్ళకు చిన్న ఆర్మర్ ఫ్యాక్టరీ ఒకటి రోహ్తక్ లో హర్యానాలో ఉన్నది, కానీ మెయిన్ ఫ్యాక్టరీ మనకు ఇక్కడే మన దగ్గరే హైదరాబాద్ లోనే ఉంది వాళ్ళది. మనం చూస్తే కనుక వీళ్ళది నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, లేదా మన ఆర్మీ కానీ, వీటన్నిటి కూడా వాళ్ళు మెటల్ సప్లై చేయగలరు. వాళ్ళకు ఉన్నటువంటి గన్స్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించిన విషయాలు కానీ, ఇతరత్ర వాళ్ళకి కావాల్సినటువంటి వెపన్స్, అస్త్రాలు, వాళ్ళకి కావాల్సినటువంటి ట్యాంకులు, వీటన్నిటికీ కావాల్సినటువంటి కొన్ని స్పెషలైజ్డ్ మెటల్స్ ఏమున్నాయో వీళ్ళు తయారు చేస్తారు మిధాని. ఎస్పెషలీ టైటానియం అలాయ్స్ వీళ్ళు చాలా ఫేమస్. టైటానియం అలాయ్స్ అన్ని గతంలో వీళ్ళు మన ఎన్నో త్రివిధ దళాలకి ఇచ్చారు. అన్ఫార్చునేట్, ఇది ప్రభుత్వ రంగ సంస్థ అయి ఉండడం వల్ల గతంలో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల హై ఎండ్ టెక్నాలజీలో పెద్ద రీసెర్చ్ జరగలేదు. ఇవి వీళ్ళు చేయవలసినటువంటి సేవలు చేయలేకపోయారు. దానివల్ల మనం చాలా దెబ్బతిన్నాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకి చాలా బాధ్యత. ఇప్పుడు మనం కావేరీ ఇంజిన్ గురించి నాకు చర్చించాం ఈ ఎపిసోడ్ లో. అలాగే ఇతరత్ర మనకు హైపర్సానిక్ మిసైల్స్ కావచ్చు, ఇతరత్ర మనకు చాలా ఎన్నో అంశాలలో బ్రహ్మోస్ తీసుకున్నాము. బ్రహ్మోస్ సంబంధించినటువంటి మెటలర్జీ, ఇవన్నీ కూడా దానిలో ఎటువంటి మిశ్రమాలు ధాతు మనం తయారు చేయగలిగితే దానివల్ల మనకు కావాల్సింది రెండు: ఒకటి బరువు తక్కువగా ఉండాలి, రెండు హీట్ రెసిస్టెన్స్ ఉండాలి. మనం అంత స్పీడ్ లో పెడుతున్నటువంటి కానీ, లేదా లోపల అంత వేడి ఉన్నటువంటి థ్రస్ట్ ఇవ్వగలిగినటువంటి ఇంజన్లు కానీ, అటువంటి వాటిని తట్టుకోగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మెటల్స్ తయారు చేయాలి. అది వీళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యత. కాబట్టి ఇప్పుడు వాళ్ళు క్రమేపీ దాని మీద రీసెర్చ్ చేయడం అన్నది మొదలు పెట్టారు. వాళ్ళు చాలా సీరియస్ గా చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి మిధానికి ఇప్పటికి చాలా తేడా ఉన్నది. గతంలో మనం చూస్తే కనుక వీళ్ళు మనకు ఆర్మర్ ప్యానెల్స్ ఇచ్చేవాళ్ళు, మనకు ట్యాంకులకి వాటికి వీటికి తగలకుండా ఉండడానికి కొంత మెటల్ షీట్స్ లాంటివి తయారు చేసేవాళ్ళు. లేదా మనకు బాంబ్ షెల్స్, అది మనకు 1000 కిలోల దగ్గర నుంచి 450 కిలోలు, 250 కిలోలు, దానికి షెల్స్ సంబంధించినటువంటి మెటల్స్, అవి మధ్యలో పేలిపోకుండా అది వెళ్ళి ఇంపాక్ట్ అయ్యేంత వరకు కూడా నిలబడినటువంటి మెటల్స్, ఇటువంటి తయారు చేశారు గతంలో. అలాగే మనకు అప్పట్లో ఉన్నటువంటి మన ఏదైతే కవచ్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఉందో, బాబా కవచ్ అని పిలిచేవాళ్ళు, అటువంటివన్నీ కూడా వీళ్ళు తయారు చేశారు. ఆఫ్ కోర్స్ ఆ టెక్నాలజీ కూడా బార్క్ ఇచ్చింది వాళ్ళకు, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ఇచ్చారు వాళ్ళకు. కాబట్టి ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఛాలెంజెస్ చాలా అత్యాధునికమైనటువంటి ఛాలెంజెస్ ఇస్తున్నాము. వాళ్ళు ఇన్ఫాక్ట్ వాళ్ళని ఈవెన్ స్టెల్త్ ఫైటర్ 6th జనరేషన్, మనకు వీటికి రెడార్స్ తొరగకుండా వెళ్ళగలిగినటువంటి మెటలర్జీని తయారు చేయడము, ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో మరి మిధాని ఇంకా ఎటువంటి కొత్త టెక్నాలజీస్ ని వాళ్ళు సృష్టించగలరు, లేదా ప్రపంచంలో ఉన్న టెక్నాలజీస్ ని భారతీకరణ చేసి దాన్ని మన త్రివిధ దళాలకి ఎలా ఇవ్వగలరో చూద్దాము. కానీ ఇంతవరకు వాళ్ళు చేసిన సేవలు, ఎస్పెషల్లీ టైటానియం అలాయ్స్ సంబంధించింది మాత్రం తప్పకుండా మన సైనిక శక్తిని ప్రొటెక్ట్ చేసే దిశగా చాలా వీళ్ళు సేవలు అందించారు. కాబట్టి వాళ్ళను మనం గుర్తు చేసుకుందాం. ప్లస్ అది మన హైదరాబాద్ లోనే ఉన్నది కాబట్టి మనం అందరం కూడా గర్వించదగ్గటువంటి పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.